పిడకలా, బొగ్గులా, నువ్వెలా అమ్ముతావు అంటూ నన్ను చాలామంది అడిగారు. అసలు నీకు టైం ఎక్కడ కుదురుతుంది, అసలు వాటి కోసం నీకేం తెలుసు అన్నారు. అసలు కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, నా వల్ల అవుతుందా అని నా భయం. ఇంకోవైపు నేను గోమాయ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి రెండు నన్ను చాలా వెనక్కి లాగాయి. ఇంట్లో పనులు చూసుకుంటూ బిజినెస్ చేయడం, పైగా రీల్స్ చేసి జనాలతో మాట్లాడడం అంటే నాకు అప్పట్లో ఒక పెద్ద టాస్క్. కెమెరా ఆన్ చేయగానే మాటలన్నీ మర్చిపోయేదాన్ని. కానీ ఇంట్లో దోమల కోసం మనం వాడే కెమికల్స్ని ఎలా అయినా ఆపించాలి, మన పాతకాలపు స్వచ్ఛతను తిరిగి తీసుకురావాలి అని నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. నన్ను నేను ఆగిపోనివ్వలేదు. నా భయాన్ని పక్కన పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఏ కెమెరాని చూసి అయితే నేను భయపడ్డానో అదే కెమెరా ద్వారా నేను మీ అందరికీ దగ్గర అయ్యాను. ఎన్నో ఇళ్లలో పాజిటివ్ వైబ్ని ఇస్తున్నాను. ఎవరైతే నన్ను ఇవన్నీ అడిగారో ఇప్పుడు వాళ్ళే నా కస్టమర్స్గా మారారు. ప్రతి మహిళలోనూ ఒక శక్తి ఉంటుంది. కెమెరా భయంతోనో ఎవరు ఏమంటారో అన్న భయంతోనో మీ కళల్ని చంపుకోకండి. మీరు కూడా కెమెరా ముందుకు రావడానికి లేదా కొత్త పని మొదలు పెట్టడానికి నాలాగే భయపడ్డారా? ఆ భయాన్ని ఎలా దాటారో కింద షేర్ చేయండి, లేదా నాతో మాట్లాడడానికి ఇన్స్పైర్ అని కమెంట్ చేయండి. మనమంతా కలిసి ఎదుగుదాం. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.